జీవితాలు నాశనమైనట్టు ఆ విద్యార్థులందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటారు ప్రభుత్వం మారినందుకు. కాబట్టి రియల్ టైం గవర్నెన్స్ లాంటిది కేవలం పోచుకోలు ఉపన్యాసాలకు పనికొస్తాయి తప్పించి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంది? ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాను, వెంటనే నాకు నా సర్టిఫికేట్ కావాలి, అది వచ్చిందా? అలాగే వరదల్లో పోయిన వాళ్ళకి బోల్డ్ అంతమందికి ఆస్తి పోయింది, సర్టిఫికెట్లు వచ్చినాయి అందరికీ. ఎవరికి ఇచ్చారు సర్టిఫికెట్లు? డబ్బులు 10,000 పరిహారం ఇస్తే అయిపోయిందా? ఏమవుతుంది అక్కడ? ఇదే సమస్య సార్. మెడికల్ కాలేజీల విషయంలో ఒక రకంగా రెండు పార్టీల మధ్య, రెండు పక్షాల మధ్య ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఫైనల్ గా వైసీపీ ఎంతవరకు సక్సెస్ అయింది? మా హయాంలో మేము మెడికల్ కాలేజీలు ప్రారంభించాము, కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా ఇచ్చాము, 4 కాలేజీలు పూర్తి అయినాయి, వీడియోలు చూపించడానికే లేదంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడానికే పరిమితం అయిందా? అక్కడ ఎంతవరకు సక్సెస్ అయింది? అదే నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఏకంగా మొత్తం శాటిలైట్ మ్యాప్లు చూపించి మొత్తం ఒక ప్రజెంటేషన్ ఇచ్చేశారు ఆమె. బాబు గారు అయితే ఖాళీ స్థలాలు ఇవ్వడం కాదు, మెడికల్ కాలేజీలు అంటే ఖాళీ స్థలాలు ఇచ్చి కాలేజీలు ఇచ్చామని చెప్పడం కాదని ఆయన ఒక ప్రకటన చేశారు. ఎవరు సక్సెస్ అయినట్టు ఇందులో? నాకు తెలిసి మెడికల్ కాలేజీల విషయంలో రాజకీయం పక్కన పెట్టేద్దాం. వైసీపీ సక్సెస్ అయిందా, తెలుగుదేశం సక్సెస్ అయింది? ఎందుకంటే వాళ్ళ ఓట్లు కాదు, సక్సెస్ కాదు. కానీ ప్రజలలో మంచి చర్చ జరిగింది, నిర్మాణాత్మకంగా మాట్లాడారు పబ్లిక్. మీరు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడితే దాని కింద కామెంట్లు పెట్టిన పబ్లిక్కే, పార్టీలు కాదు అక్కడ చాలా మంది. బేసిక్ గా పబ్లిక్ కి ఏది